హలో ఎవరివన్, వెల్కమ్ టు నా ల్యాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది లొకేషన్ వచ్చేసి గుర్రంగూడ అండి. సో గుర్రంగూడలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. మనకు సాగర్ హైవే నుంచి కనుక డిస్టెన్స్ చూసుకున్నట్టయితే కనుక ఒక 2.5 నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే పూజా గది, అలానే కిచెన్ ఇచ్చారు. సో కిచెన్ కూడా పెద్దనే ఇచ్చారండి. కిచెన్ నుంచి కూడా ఎగ్జిట్కి డోర్ ఇచ్చారు. ఈ పార్ట్ అనేది మనము డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హాల్ అనేది చాలా పెద్దగా అయితే ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ అయితే విండోస్ కూడా ఇచ్చారు అన్ని వాల్స్కి. ఇది వచ్చేసి 3 BHK హౌస్ అండి. సో రెండు అయితే మాస్టర్ బెడ్రూమ్లుగా డిజైన్ చేశారు. రెండు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పక్కన ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఓకే, దీని సైజ్ వచ్చేసి 173 స్క్వేర్ యార్డ్స్. అలానే హాల్లో కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. డైమెన్షన్ చూసుకున్నట్టయితే కనుక 26/60 అండి. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 85 lakhs చెప్తున్నారు. స్లైట్గా నెగిషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి 25 feet రోడ్కి ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్. అలానే దీని ఎవరైనా ప్లాట్ కోసం చూసినట్టయితే కనుక ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్లో. ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఒకటి ఉంది. దాని సైజ్ వచ్చేసి 171 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 28/55. ప్రైస్ వచ్చేసి 35,000 per స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు ఓనరు. స్లైట్గా నెగిషియబుల్ ఉంటుంది. అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 30 feet రోడ్కి ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్. ఓకే, అలానే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే కనుక ఆ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.